నేను ఇందాకే మీతో ఒక మాట మాట్లాడా. గొప్పగా పెంచినటువంటి తల్లిదండ్రులు పెంపకంలో ఉన్న పిల్లలు కూడా గడప దాటిన తర్వాత ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఎందుకు అనంటే ఇవాళ మన ప్రపంచం చాలా పెద్దదైపోయింది. ఎంత పెద్దదైపోయిందంటే వెనకటికి స్కూల్లో పిల్లల్ని వెయ్యాలి అనంటే నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంకొంచెం హై స్కూల్ అంటే ఇంకొంచెం దూరం వెళ్ళి వచ్చేవాళ్ళు. కాలేజ్ అంటే పల్లెటూరులో కాలేజీలు ఉండేవి కాదు కాబట్టి పక్క ఊరికి వెళ్ళినా కూడా ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళేంత వరకు ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బస్సు ఎక్కినా దిగినా కనిపెట్టుకుని ఉండేవాళ్ళు. ఆ బస్సుల్లో కూడా ఈ ఊరు వాళ్ళే ఉండేవాళ్ళు కాబట్టి అరే మన వాళ్ళ ఆడపిల్లరా అని 4 కాదు 8 కళ్ళు పెట్టుకొని జాగ్రత్తగా ఉండేవారు. ఆ పిల్ల ఏమాత్రం అటు ఇటు ఉన్నా ఇమ్మీడియట్గా ఇంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చేసేది. ఆ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకునేవాళ్ళు. ఏ విధంగానైనా ఒకవేళ ఆలోచనలు పక్కదారి పట్టినా మనుషులు పక్కదారి పట్టినా సరి చేసుకునేటటువంటిది కనుచూపు మేరలోనే కంట్రోల్లోనే ఆడపిల్లల యొక్క జీవితం ఉండేది. ఇవాళ చెప్పండి, సిటీలో స్కూళ్ళు ఎంత దూరం ఉన్నాయి, ఎక్కడ పెడుతున్నావు, బస్సుల్లో పోతున్నారా, ఇంకెక్కడికి పోతున్నారా, ఊరు చివర పెద్ద పెద్ద కాలేజీల మైదానాల్లో, ఆ మైదానాలకి రోజు పేరెంట్స్ వెళ్తారా, కానీ అవే కాలేజీలు కావాలి మనకి. ఎందుకంటే ఆ కాలేజీల్లో చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, ఆ కాలేజీల్లో చదువుకుంటేనే దేశాల్లో డాలర్లు ఉంటాయి, ఆ కాలేజీల్లో చదువుకుంటేనే మా ప్రెస్టేజ్ నిలబడుతుంది. ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజెస్లో మనం ఉన్నాం. ఈరోజు డాలర్స్ కోసం పనిచేస్తున్నాం తప్ప ధైర్యంగా ఎవరైనా బ్రతుకుతున్నారా? సమాధానం చెప్పమని చెప్పండి. ఆ పిల్ల అలా తయారయ్యింది. తల్లిదండ్రులు నమ్మట్లేదంటే పాపం వాళ్ళేమనుకో, ఏ తల్లిదండ్రులైనా సరే తల్లి బిడ్డ గొప్పదనే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పెంపకం మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది. ఇంకొకటి, బిడ్డని తల్లిదండ్రులు ఏం చేసినా వెనకేసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ కన్న పేగు కాబట్టి. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ఘోషను కూడా అర్థం చేసుకోండి. మీరు ఒక స్థితికి వచ్చేసిన తర్వాత, ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత, నిన్నగాక ఒక 1 వీక్ బ్యాక్ నాకు ఒక సంఘటన చాలా బాధ అనిపించింది. ఎప్పుడో మా కార్ డ్రైవర్గా ఉండేవాడు అనమాట. మొన్న ఎప్పుడో ఒక 1 వీక్ బ్యాక్ కనిపించాడు. చాలా మనిషి చాలా పాడైపోయి ఏదో రోగం వచ్చిన వాళ్ళ. అదేంటయ్యా అలా అయిపోయినావు ఏంటి అని అంటే, ఏం బాగాలేదు అని అంటే, బాగానే ఉన్నానమ్మా నాకేం లేవు అని. మరి ఎందుకు అట్లా ఉన్నావు అని అంటే, చూడగానే బోర్న కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకొని ఏడ్చేశాడు అండి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మా దగ్గర పని చేశాడు అతను. ఎందుకు ఉన్నావు అని అంటే, ఏమీ లేదమ్మా, పిల్లలు ఏం చేస్తున్నారంటే, పాపది ఒక ఆడపిల్ల ఉంది, ఇంజనీరింగ్ చదివించడం ఉద్యోగం చేస్తుందమ్మా అని చెప్పేసి. అతను మేము ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు, లేదా నేను అతన్ని బయటికి తీసుకొని వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఇది నేను చెప్తున్నది 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ విషయం అనమాట. మేము ఫుడ్ తినమని చెప్పేసి అతనికి డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఫుడ్ తినమని చెప్పి డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని తినకుండా, ఒకరోజు నేను అతను ఫుడ్ తింటున్నాడేమో అనుకునేదాన్ని. ఒకరోజు నేను నా పని అయిపోయి ఆఫీస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత బన్ను టీ పెట్టుకొని తింటున్నాడు. అట్లా 2 సార్లు చూసిన తర్వాత మూడోసారి నేను కోప్పడ్డాను. ఏంట్రా, నీకు తినడానికి డబ్బులు ఇస్తుంటే నువ్వు తినకుండా దాచుకుంటున్నావు, నువ్వు తాగడానికి నువ్వు పెట్టుకున్నావా అని గట్టిగా అరిచాను నేను ఒకరోజు. అనగానే అప్పుడు అతను డ్రైవ్ చేస్తూ ఒక మాట చెప్పాడు. వెనక సీట్లో నేను కూర్చొని ఉన్నా. అమ్మా, మా అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తున్నానమ్మా, అది తనకి ఫీజు కట్టడానికి నా జీతం సరిపోదు, అందుకని చెప్పి మీరిచ్చే డబ్బుల్ని నేను దాచుకొని, నేను ఆ టీ బన్ను తిని దాచుకొని నేను మా అమ్మాయికి ఫీజు కడుతున్నాను అని అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు సంఘటన ఏంటి అని అంటే, ఆ అమ్మాయి 25,000 సంపాదిస్తుంది, ఎంత 40,000 జీతం సంపాదిస్తుంది. ఇప్పుడు అతని జీతం వచ్చేసి 20,000. అతను ఆ పిల్లకి ఉద్యోగం వచ్చి దగ్గర ఒక 6-7 సంవత్సరాలు ఏమవుతుంది. అమ్మాయి మెల్లగా 15,000 నుంచి మొదలు పెట్టుకొని జీతం ఇప్పుడు 40,000 స్థితికి వచ్చింది. ఆ పిల్ల రాత్రిపూట లేటుగా వస్తుంది. ఆ పిల్ల డ్యూటీ అయిపోతుంది 6-7 అయిపోతుంది. మహా అయితే ఇల్లు దగ్గరగానే ఉంటుందని ఆఫీస్కి దగ్గరగానే తీసుకున్నాడు. కానీ ఆ పిల్ల నైట్ వచ్చేసరికి చాలా లేట్ నైట్ 11-12 అవుతుంది. ఎందుకు లేటుగా వస్తున్నావు అని అడిగితే, నువ్వెవడు నన్ను అడగడానికి అని మాట్లాడింది. కష్టపడి పెంచినాడమ్మా మీ నాన్న అని వాళ్ళ అమ్మ చెబితే, అమ్మాయి అన్న మాట ఏంటో తెలుసా, ఎంత ఖర్చు అయిందో చెప్పు, నేను పడేస్తా, ఇచ్చేస్తా అంటే మర్యాదగానే ఉంటుంది, పడేస్తా. ఆఫ్టర్ ఆల్ నువ్వు సంపాదించేది 18,000, నేను సంపాదించేది 45,000. ఇది ఈరోజు ఉన్నటువంటి ఆడపిల్లల ఆర్థికపరమైనటువంటి బరి తెగించిన స్వేచ్ఛ. తీరా చూస్తే అమ్మాయి వేరే కమ్యూనిటీ వాడిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం వల్ల అతనేమి ఇది అవ్వలేదు. వెళ్ళిపోయిన తర్వాత 6 monthsలో డివోర్స్ తీసేసుకుంది. వాడు నచ్చలా.
వాడు పనికి మాలినాడు, వాడు వెధవ, వాడు ఇది. ఎందుకంటే తండ్రి చెప్పాడు, నువ్వెవడివి, నీ డబ్బు నీకు బారేస్తానంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, బట్టలు సర్దుకొని పెళ్లి చేసేసుకుంది. 6 నెలల కల్లా ఇంటికి రాలేదు, పేయింగ్ గెస్ట్గా ఉంది. ఎందుకమ్మా ఇంటికి రా అని చెప్పి తండ్రి వెళ్ళి అడిగితేను, నాకు నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, నేను వెనక్కి వచ్చానంటే నేను ఓడిపోయానన్న ఒప్పుకోవాల్సి వస్తుంది, నేను ఇక్కడే ఉంటాను. విడాకులు ఇచ్చిన కూతుర్ని చూడలేక, ఆ అమ్మాయి జీవితాన్ని చూడలేక ఈ తండ్రి పడేటటువంటి మానసిక వేదన ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇలాంటి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో గుండెల మీద చేసుకొని చెప్పండి, లేరని. ఎన్ని కేసులు చూస్తున్నామమ్మా పొద్దున్నే లెగిస్తే. బాధేస్తుంది. అరే వీళ్ళకి విద్యనిచ్చి అవకాశాలనిచ్చి ఇంత స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛ పురోగతికి వెళ్ళాల్సింది తిరోగమనం వైపు నడుస్తుంది అనేటటువంటిదే బాధ. ఇక్కడ కూడా ఈ అమ్మాయిని కూడా వాళ్ళు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఉండొచ్చు మేడం. ఒక్కగానొక ఆడపిల్లని ఎన్నో ఆశలతో పెళ్లి చేసి పంపిస్తారు. ఒక సంవత్సరంలో పాప పుడతారు, ఆనందంగా ఉంటారు అనుకున్న సమయంలో హనీమూన్ కానీ వెళ్ళి ఇంత దారుణంగా ఇచ్చేయడం అసలు. ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను తల్లి, ఆడపిల్లలకి, ఇప్పుడు ఉన్నటువంటి ఆడపిల్లలకి వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, మాకు అంతా తెలుసు అనుకుంటారు. ఏం తెలుసు అంటే గూగుల్ చేతిలో ఉంది కాబట్టి మేము అన్నీ తెలుసుకుంటాం, తెలుసుకోబోతాం కూడా. మీరెవరు మాకు చెప్పడానికి? కొత్తగా ఏం మాట్లాడుతున్నారు అని అంటే, మీ చిన్నప్పుడు కంప్యూటర్ ఉందా, మీ చిన్నప్పుడు గూగుల్ ఉందా, మీ చిన్నప్పుడు ఇది ఉందా, మీ చిన్నప్పుడు అది ఉందా అని మాట్లాడుతున్నారు. మా చిన్నప్పుడు విలువలు ఉన్నాయి, ఆ విలువలతోటే మిమ్మల్ని పెంచి పెద్ద చేశాం. ఇవాళ మీరు ₹1,00,000 సంపాదిస్తున్నారేమో, కానీ మీ బిడ్డలకి సఫిషియెంట్ టైం ఇవ్వలేకపోయారు. ఆ రోజుల్లో మేము 10,000 సంపాదించిన కుటుంబాన్ని నడిపాము, అత్తమామలకి సేవ చేసుకున్నాము, అలాగే పిల్లల్ని పెంచాము, ఇంత ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని తీసుకొని వచ్చాం. మా విలువలు మీకెక్కడున్నాయి? మీకున్నాయి వస్తువులు, విలువలు కాదు. ఇంకొకటి, ఈరోజు ఎవరినైనా పొదుపు గురించి మాట్లాడమని చెప్పండి, సేవింగ్స్ గురించి. ఎంతమందికి 100 మంది ఆడపిల్లల్లో ఎంతమంది సేవింగ్స్ వైపుకి వెళ్తున్నారు? 4 సంపాదనలు కావాలి ఆమెకి. 1 బాయ్ ఫ్రెండ్, 2 బాయ్ ఫ్రెండ్, 3 బాయ్ ఫ్రెండ్, 4 బాయ్ ఫ్రెండ్. 1 బాయ్ ఫ్రెండ్ గోల్డ్ కొనిస్తాడు, 1 బాయ్ ఫ్రెండ్ రెస్టారెంట్లో తిప్పుతాడు, 1 బాయ్ ఫ్రెండ్ ఎంజాయ్మెంట్ కోసం తిప్పుతాడు, ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు అడిగితే అప్పుడు మనీ ఇస్తాడు. అమ్మా నేను కించపరచట్లేదు ఎవరిని కూడా. వ్యవహారం ఎంత భయంకరంగా ఉందో మీకు చెప్తున్నా. అహంభావాలు, అహంకారాలతోటి తలెగరేస్తున్నారే, చివరి